అనంతపురం జిల్లా జంతులూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ బాత్రూంలోకి అబ్బాయిలు తొంగు చూస్తున్నారని, తమకు రక్షణ లేదని అమ్మాయిలు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని పలుమార్లు వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు అడ్డుకున్నారు. హాస్టల్లో మూడోసారి ఈ ఘటన జరిగినట్లుగా బాలికలు తెలిపారు. ఇష్టముంటే కాలేజ్లో ఉండండి, లేదంటే వెళ్లిపోండి అంటూ ఛాన్సలర్ విద్యార్థులపై మండిపడ్డారని వారు వాపోయారు. క్యాంపస్లో తమకు రక్షణ కరువైందని, తమ మాన ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయిందని విద్యార్థులను గగ్గోలు పెడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అసలు ఏం జరిగింది? విజయ్, మీ వాయిస్ మ్యూట్ లో చూడండి ఒకసారి. జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతలూరులో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అమ్మాయిల బాత్రూమ్ లేకి అబ్బాయిలు చూస్తున్నారంటూ అమ్మాయిలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. అలాగే అయితే గత ఆదివారం రోజున మధ్యాహ్నం టైంలో దాదాపు 2 గంటల సమయంలో అబ్బాయిలు బాత్రూమ్ లేకి చూశారంటూ అమ్మాయిలు అప్పటికే ఒకసారి అక్కడున్న స్టాఫ్ దృష్టికి తీసుకెళ్లగానే వాళ్ళు అసలు పట్టించుకోని పాపాన్ని పోలేదని చెప్పి అమ్మాయిలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది ఏమీ లేక దాదాపు రాత్రి 11 గంటల నుంచి అక్కడ ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం గేట్ల ముందర అయితే అమ్మాయిలు ధర్నా చేసిన సంఘటనలు అయితే చోటు చేసుకుంది. అయితే ఈ తతంగానంతా అక్కడున్న వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్ళినా కానీ కనీసం వైస్ ఛాన్సలర్ పట్టించుకోలేదని చెప్పి అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే ఇది ఒకటోసారి కాదు, ఇప్పటికే మూడోసారి ఘటన జరుగుతున్నా కానీ ఆ అధికారుల్లో చలనం లేదంటూ అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే గత సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున ఇలాంటి పరిస్థితి ఒకటే నెలకొంది. అప్పుడు కూడా ఇలాగే గేటు ముందర అయితే ధర్నా చేయడం జరిగింది. అయినా ఇప్పటికి కూడా దానిపైన పూర్తి ఎటువంటి ఎంక్వైరీ లేదు. నిందితులను కూడా ఇంతవరకు ఎవరు పట్టుకుని పాపాన పోలేదని చెప్పి అమ్మాయిలు ఈ రోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైస్ ఛాన్సలర్ అన్ని తెలిసి కూడా వైస్ ఛాన్సలర్ మౌనంగా ఉన్నాడు. వైస్ ఛాన్సలర్ ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి అయితే అమ్మాయిలు అంటున్నారు. అలాగే ఇక్కడ మీరు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని అమ్మాయిలను వైస్ ఛాన్సలర్ అన్నట్లయితే తెలుస్తుంది. అయితే వైస్ ఛాన్సలర్ పూర్తిగా ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. ఘటన జరిగి మూడోసారి ఘటన జరిగినా కానీ ఇప్పటికి కూడా కనీసం అమ్మాయిల దగ్గరికి అంటే అక్కడికి వచ్చి వివరణ ఇచ్చి బాబాన పోలేదంటున్నారు. అయితే అలాగే వీటిపైన పూర్తిగా నాయకులు కూడా తీవ్ర వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా బుక్కరాయ సముద్రం అంటే సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అక్కడ చేరుకొని అక్కడ పూర్తిగా యూనివర్సిటీ మేనేజ్మెంట్ పైన తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆమె కూడా పూర్తి సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఇంత జరిగిన వైస్ ఛాన్సలర్ కనీసం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఫోన్ చేసినా కానీ స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి శ్రావణి అంటున్నారు. అయితే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నా కానీ అదే సమయంలో కరెంటు పోవడం ఏందని వీటిపైన కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది శ్రావణి. అలాగే ఇక్కడ సీసీ కెమెరాల్లో కరెంటు పోవడం ఏంది, బ్యాటరీ బ్యాకప్ లేకపోవడం ఏందని చూస్తుంటే ఇవన్నీ అనుమానాలకు అయితే దారితీస్తుంది అంటున్నారు. ఇది ఏది ఏమైనా అమ్మాయిలకి ఇక్కడ రక్షణ కరువైందని చెప్పి గత సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక కమిటీ వేశారని చెప్పి ఆ కమిటీ ఇంతవరకు ఏమైంది కనుక్కుందామంటే కమిటీ కూడా కనీసం ఎవరు ఫోన్లోకి అందుబాటులోకి రాలేదు అంటున్నారు. అయితే ఈ దృష్టిని అంతా పూర్తిగా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానైతే శ్రావణి సీరియస్ పూర్తిగా వారి అధికారుల పైన అసహనం వ్యక్తం చేస్తుంది. అలాగే అక్కడికి ఒక ఎంక్వైరీ ఆఫీసర్ గా వెంకటేశ్వర్లు అయితే వచ్చారు. వెంకటేశ్వర్లు డిఎస్పీ కూడా పిల్లలు మాటలైతే చెప్తున్నట్లయితే మనం చూసాము. అక్కడ సీసీ కెమెరాలు అదే టైంలో సీసీ కెమెరాలు పనిచేయడంతో డిఎస్పీ గారు కూడా అంటున్నారు. అలాగే ఇక్కడ సెక్యూరిటీ కూడా నిన్నే మార్చారని చెప్పి సెక్యూరిటీ మార్చడం కూడా అది తీవ్ర దుమారం లేపుతుంది. అయితే ముఖ్యంగా అమ్మాయిల ఆవేదన అయితే ముందర మాత్రమే గేట్లు హైట్ గా ఉన్నాయని చెప్పి ఒక అమ్మాయిలు ఉండే కాంపౌండ్ అంటే ఒక అమ్మాయిలు ఉండే యూనివర్సిటీలో పూర్తిగా గోడలు కూడా చాలా చిన్న 32 దిక్కే అవకాశం ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా రాబోయే కాలంలో పూర్తిగా వీటిపైన పూర్తిగా దృష్టి సాధించి రక్షణ కల్పిస్తేనే ఇక్కడ అమ్మాయిలకు భవిత ఉంటుందని అయితే ఆ అమ్మాయిలు ఆవేదన వ్యక్తం సంఘటన. రైట్, థ్యాంక్ యూ విజయ్.